अभी तो बंद है, तीन दादू स्टैचूస్ అయితే ఉన్నాయి నాకు తెలిసి. ఒకసారి ఇవన్నీ చూడండి, ఇవన్నీ కాఫీ బీన్స్. ఓకే బాయ్ బాయ్ బాయ్. రైట్. రాకీ బాయ్. ఏరా తక్కువ ఉన్నది. యాక్చువల్గా ఇక్కడ ఒక మైల్ స్టోన్ ఉంది. ఆ మైల్ స్టోన్ అప్పుడు ఎప్పుడు అంటే 1839లో పెట్టారంట. మైల్ స్టోన్ దగ్గరికి వెళ్ళేసి ఒక ఫోటో తీసుకుందాం అని అనుకుంటున్నాం. ఇందాక డాగ్ చూసారు కదా, అది రాకీ, దాని పేరు రాకీ. నిన్న ఎప్పుడు వచ్చామో అప్పటి నుంచి మాతోనే ఉంది. బట్ ఇప్పుడు హెల్మెట్లు పెట్టుకొని చూసే వరకు అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడైతే ఒకసారి ఆ మైల్ స్టోన్కి అయితే నావిగేషన్ పెట్టాలి. జస్ట్ ఒక మేము ఉన్న దగ్గర నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ అనుకుంటా అంతే. వచ్చే టైంలో ఫోటో దిగుదాం అనుకున్నాం, బట్ మర్చిపోయినాం. ఆ మైల్ స్టోన్ అయితే ఇక్కడే ఉంది. ఇంకా ఇదే ఇందాక మైల్ స్టోన్ అని చెప్పాను కదా, 1839లో. 20 days from Shimoga, head of the god, 1839 CIG and HP. ఈరోజు కూడా రైడ్ ఎట్లా స్టార్ట్ అయిపోయిందంటే 11:46 అయితే అవుతుంది. డైలీకి అదే టైం అవుతుంది మాకు. మెల్లిగా లేచి రెడీ అయిపోయే వరకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 12 అయిపోతుంది పడుకునే వరకు. ఆల్మోస్ట్ పడుకునే వరకు 11, 12, ఆల్మోస్ట్ 1 అయితే అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ లేవడం లేట్ అయిపోతుంది. సో రైడ్ కూడా లేట్గా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళాల్సింది ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ అయితే ఉంది. 120 కిలోమీటర్స్. ఇక్కడ మా ఒక చిక్కమంగళూరులో ఒక ఫ్రెండ్ ఉంటాడు, సేమ్ టీఆర్కే. సో అతను ఈరోజు అర్జెంటుగా మ్యాంగ్లూరు వెళ్ళారట, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళమే. వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంటి వెనకాల వాళ్ళకి కాఫీ ప్లాంటేషన్ అండ్ పెప్పర్ ప్లాంటేషన్ అయితే ఉంది. అవన్నీ చూపిస్తా అన్నాడు. బట్ నేను అర్జెంటుగా మ్యాంగ్లూరుకి వెళ్ళాల్సి వచ్చిందంట. మా అక్కడ నుంచి వేరే ఫ్రెండ్కి చెప్పాడు. ఆ ఫ్రెండ్ అయితే ఇప్పుడు కాల్ చేశాడు. వాళ్ళ స్టే దగ్గరికి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. అతని పేరు గురు. వాళ్ళ స్టే కూడా చాలా బాగానే ఉంది. ఫొటోస్ చూశాను. ఇవి మన కార్తిక్ బ్రో దగ్గర ఉంటే ఇంకా చాలా బాగుండేది, ఎందుకంటే వాళ్ళదే ఫామ్ ల్యాండ్ కదా, ఎక్స్ప్లోరేషన్ చాలా బాగుండేది. బట్ ఎనీవే మళ్ళీ నెక్స్ట్ రైడ్లో కలవాలి. ఇక్కడ చూసారా, ఇవైతే ఈ అగుంబై నుంచి చిక్కమంగళూరు వెళ్ళే దారిలో స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇది దేవుని పూజలకు వాడారు అనుకుంటా. ఇక్కడే వదిలేశారు. అంటే పెళ్ళి గురించి ఉన్నాయి కదా బ్రో, ఇది నాకు తెలిసి అక్కడ డ్రెస్ ఉన్నాయి. ఒక అమ్మాయి అబ్బాయి పూజలు అయితే వేశారు, గాజులు వేసారు, అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే పెట్రోల్ అయితే ఫిల్ చేసేసుకోవాలి. हैदराबाद से जल्दी ले लो फोटो. अभी चिकमंगलूर जा रहा. चिकमंगलूर किधर से? हैदराबाद. चैनल है आपका? चैनल, वो फोटो ले लो. चैनल नेम उधर है. हाँ नहीं, मैं रिकॉर्ड कर दूंगा. देखो बाय. తెలుగు ఓకే బాయ్. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ చెట్టు కింద పడి కూడా ఇంకా మొలిచింది. ఇదే టీ ప్లాంటేషన్. లెఫ్ట్లో ఉంది కదా, ఇదంతా టీ ప్లాంటేషన్. రైట్లో కాఫీ ప్లాంటేషన్, ఇటు టీ ప్లాంటేషన్. ఇవన్నీ మొత్తం టీ ప్లాంటేషన్సే ఉన్నాయి. అంటే ఎక్కడ దాకా లేవు, ఇక్కడి నుంచి మొదలయ్యాయి. ఇక్కడ కూడా మొత్తం కాఫీ ప్లాంటేషన్, యాజ్ యూజువల్గా పెప్పర్
అండ్ పైన్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే ఇదైతే రబ్బర్ ప్లాంటేషన్ ఉంది రైట్ సైడ్లో. ఇదంతా ఈ ఫామ్ మొత్తం రబ్బర్. కాఫీ ప్లాంటేషన్ అన్నా కదా, కాఫీ ప్లాంటేషన్లో ఇక్కడ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కాఫీ బీన్సే బ్రో. ఇవి ఎండిపోయాయి కదా, ఇవే కాఫీ బీన్స్. ఇవే కాఫీ బీన్స్. ఇవి ఎండబెట్టాలి అంటే సేమ్ ఇవి అయితే రెడీ అయిపోయాయి. ఇంకా కొంచెం ఎండబెడితే వీడు తింపుతున్నా నేనైతే. ఇది తెంపాను నేను, బ్యాగ్లో పెట్టేస్తా. ఎండిపోయినవి ఉన్నాయి బ్రో ఇవి అసలు. ఇవి ఈ రోడ్కి వచ్చి కానీ అల్టిమేట్ ఉంది ఈ రోడ్ అయితే కదా. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి కాఫీ బీన్స్. బొచ్చటి చీమలు ఉన్నాయి. తెల్ల చీమలు అంటే ఘోరం ఉంటాయి. చాలా ఒకసారి ఇవన్నీ చూడండి, ఇవన్నీ కాఫీ బీన్సే. ఎన్ని ఉన్నాయి, చెట్టు అయితే బయట ఉంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. అంటే ఇంకా ఎలా అంటే ఇది బ్రౌన్ కలర్లో అయిపోతాయి. బ్రౌన్ కలర్ అంటే ఇలా అవుతాయి బ్రో. ఒక్క నిమిషం. పెప్పర్ ప్లాంటేషన్ అని చెప్పాను కదా, ఇదే పెప్పర్ ప్లాంటేషన్. ఈడున్నాయి ఇంకా కాలే. ఇదే పెప్పర్, బ్లాక్ పెప్పర్ కదా. వైట్ పెప్పర్ ఉంటాయి కానీ బట్ ఇక్కడ లేవు, ఇక్కడ బ్లాక్ పెప్పరే. అంటే దూరం చూస్తే తమలపాకు, సేమ్ తమలపాకే. సేమ్ తమలపాకు నేను కూడా అదే అనుకున్నా. ఇదే పెప్పర్ ప్లాంటేషన్. ఇదంతా పెప్పర్, కింద మొత్తం కాఫీ, పైన పెప్పర్. ఎన్ని ఉన్నాయి చూడండి టచ్ మీ నట్ ప్లాంట్స్ అయితే. చిన్నప్పుడు వంచి ఉండే, ఇప్పుడు చూడు ఇవన్నీ మొత్తం అవే. టోటల్ క్లోజ్ చూడండి ఇవి ఎలా క్లోజ్ అవుతున్నాయి. క్లోజింగ్. సో మేము వెళ్ళే లొకేషన్ చిక్కమంగళూరు నుంచి వెళ్ళాలి. బట్ మేము గూగుల్ మ్యాప్ ఇంకో రోడ్ అయితే ఈ రోడ్ సజెస్ట్ చేసాను, కానీ ఎట్లా అంటే ఫుల్ ఘాట్ రోడ్ అవుతుంది. టర్నింగ్స్ అయితే మరీ డేంజరస్ టర్నింగ్స్ ఉన్నాయి. అది తెలిసి ఇది కూడా డేంజరస్ ఘాట్ రోడే, కానీ ఎవరికి తెలియదు ఇది. ఎందుకంటే ఈ రోడ్లో ఎవరు రారు, అసలు ఎవరు కూడా ఉండరు. మొత్తం కాఫీ ప్లాంటేషన్ అండ్ పెప్పర్ ప్లాంటేషన్ మొత్తం. ఈ గంట నుంచి ఇదే రోడ్లో వెళ్తున్నాం. మొత్తం కాఫీ ప్లాంటేషనే. అసలు ఈ రోడ్లో ఎవరు రారు. మెయిన్ అంటే ఎవరు రారంటే వస్తారు, బట్ మేము వచ్చే టైంలో అయితే ఎవరైతే లేరు. రెగ్యులర్ రోడ్లో వెళ్తే మజా ఏముంటుంది, థ్రిల్లింగ్ రోడ్లో వెళ్ళాలి. కానీ మళ్ళీ కింద కామెంట్లు అయితే చేయకూరి. ఈ చెట్టు చూడడానికి మస్తున్నది, చక్క పొడుగు. కింద అయితే కామెంట్ చేయకండి,
థ్రిల్లింగ్ ఉంటుంది, పడితే థ్రిల్లింగ్గా ఉంటుంది, ఏమన్నా అయితే థ్రిల్లింగ్ ఉంటుంది. మన ఫస్ట్ కామెంట్ చేసేది అదే. ప్రతి కనిపిస్తున్నాయి. ఈ గుట్ట మొత్తం ఎక్కాలి, ఈ గుట్ట ఎక్కి అటు సైడ్ వెళ్ళాలి. ఓకే అవి తో బంద్ తీన్ 4 दिन లేదు పోవచ్చు, పొమ్మంటాను. లేదు లేదు, ఇక్కడి నుంచి అలౌ చేస్తారట. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ దత్తాపీఠ ఫెస్టివల్ జరుగుతుందంట. శబరిమల వెళ్ళే వాళ్ళు ఇక్కడ మాల వేసుకొని వెళ్తారంట. దానికోసం అని చెప్పేసి టూరిస్ట్ మొత్తం బంద్ పెట్టారంట. అంటే టూరిస్ట్స్కి మొత్తం క్లోజ్. అసలు అక్కడ చిక్కమంగళూరు నుంచి వస్తే ఎంట్రీ లేదంట. బట్ ఇక్కడ మమ్మల్ని ఇక్కడ కూడా ఆపారు. బట్ మేమైతే మన ఫ్రెండ్ ఉన్నాడు కదా హోమ్ స్టే, సో అతనిది అడ్రస్ చూపెట్టాక మెల్లి వెళ్ళండి అని చెప్పాడు. బట్ టూరిస్ట్ అయితే బంద్ 3 days. 3 days అంటే ఈరోజు 6th, 7th, 8th, 9th వరకు 9th వరకు క్లోజ్ అంట టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ. ఇంకొక 13 kilometers వెళ్తే స్టే అయితే ఉంది. ఇక్కడ కూడా ఆపుతున్నారు. అంటే దత్తాపీఠ ఫెస్టివల్ అప్పుడు 3 days క్లోజ్ ఉంటుందంట చిక్కమంగళూరు దగ్గర ఉన్న ప్లేసెస్ చూడడానికి. అంటే టూరిస్ట్ క్లోజ్ అంట. మీరు ఎప్పుడు వచ్చినా కానీ చెక్ చేసుకుంటారండి ఈ ఫెస్టివల్ ఉందా లేదా. సరే లొకేషన్ చూడండి. పాయింట్ అంటే వ్యూ పాయింట్, ఇది అల్టిమేట్ ఉంది వ్యూ పాయింట్. ఆగడానికి అయితే లేదు ఇక్కడ, ఆగే దగ్గర ఆగుదాం. ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ పోలీసు వాళ్ళే ఉన్నారు. ఇదంతా ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ మొత్తం క్లోజ్ అంటాయి కదా, దానికోసం పోలీసు వాళ్ళు ఉండి టూరిస్టర్స్ ఎవరిని రానివ్వట్లేదు. ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. ఇదంతా వ్యూ పాయింట్ అంతా ఎంత బాగుందో. ఇదంతా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే. ఫారెస్ట్ చెక్ పోస్ట్ అవుతుంది. వ్యాలీ వ్యూ పాయింట్ ఇది. ఒకసారి 360 పెడతా. మీరు చిక్కమంగళూరు కనుక వస్తే ఇక్కడికి రండి. ఈ వ్యూ పాయింట్స్ అయితే చాలా అంటే చాలా అల్టిమేట్ ఉన్నాయి. ఎందుకంటే చిక్కమంగళూరులో సిటీ ఉంటుంది, చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి. బట్ ఇక్కడ దత్తాత్రేయ హిల్ అనే ఒకటి ఉంటుంది, అక్కడికైతే రండి. ఇప్పుడైతే ఫెస్టివల్ జరుగుతుంది, దత్తాత్రేయ ఫెస్టివల్ అంట. ఈ ఫెస్టివల్ అప్పుడు టూరిస్ట్కి క్లోజ్ అంట. ఇక్కడ మన ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. మన ఫ్రెండ్ చేయడం వల్ల మాకైతే అలౌ చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం దత్తాత్రేయపేటలో ఉన్నాం. మనకి ఫ్రెండ్ అని చెప్పాను కదా, గురువు అని అక్కడ లోపల ఉంటాడు. యాక్చువల్గా మా ఫ్రెండ్ వచ్చేసి కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ ఈ గురువు అనేది. వీళ్ళది ఒక హోమ్ స్టే అయితే ఉంది ఇక్కడ, కుంబెల్స్ హోమ్ స్టే అవుతుంది. మీరు ఒకసారి ఇటు వచ్చినప్పుడు ఇందులో విజిట్ చేయండి. ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసాం. బట్ ఓవరాల్ హోమ్ స్టేలో మొత్తం అయితే మేము ముగ్గురం తప్ప ఇంకెవరైతే ఇక్కడైతే ఎవరు లేరు. ఓనర్స్ ఉన్నారు అండ్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు తప్ప ఇంకెవరైతే లేరు. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ జరుగుతుందట, దత్తాత్రేయ ఫెస్టివల్. అంటే ఇక్కడ మాల వేసేసుకొని శబరిమల వెళ్తారంట. దానికోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ టూరిస్టర్స్ అయితే స్టాప్ చేసిన, అంటే టూరిస్ట్ ప్లేసెస్కి అలౌ లేదు. చిక్కమంగళూరు నుంచి అయితే ఆల్రెడీ చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి రిటర్న్ పంపిస్తున్నారు. బట్ మేము వేరే రోడ్ నుంచి వచ్చాము కాబట్టి మాకు ఈ మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి స్టే చేస్తామని చెప్తే దానికోసం అని చెప్పేసి మాకైతే అలౌ చేశారు. అంటే ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడాడు, దానివల్ల మమ్మల్ని అలౌ చేశారు. లేకపోతే మాకు కూడా అలా ఉండకపోవు. ఇప్పుడంటే వ్యూ పాయింట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మేమైతే ఫుడ్ అయితే చేసాం. ఫుడ్ చేసి పెడతా అని చెప్పాడు. మార్నింగ్ నుంచి అయితే జస్ట్ ఒక టిఫిన్ తిన్నాం. ఇప్పటివరకు అయితే మళ్ళీ ఏం తినలేదు. మాకైతే చేశాడు. బట్ మాకు చేసింది లెమన్ రైస్. ఇంత పెద్ద బౌల్లో చేసాము ముగ్గురికి. ఆల్మోస్ట్ ఒక 5 members వచ్చే అంత చేసిండు. బట్ మనం ఇంత తింటామో తినామో తెలియదు. ఇప్పుడైతే ఫుడ్ అయితే వేసుకుందాం. స్మెల్ చూసే మాత్రం మస్తుంది.
లెమన్ రైస్ అయితే చేస్తా అని చెప్పాడు. నేను ఇంకో వీడియోలు చేస్తా. హోమ్ స్టే ఎలా ఉంది, ఇక్కడ పెట్ లవర్స్కి అయితే చాలా బెస్ట్. ఎందుకంటే చాలా అంటే చాలా పెట్స్ ఉన్నాయి. 3 or 4 5 టైప్స్ డాగ్స్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇక దత్తాత్రేయ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం, బట్ ఏమవుతుందో చూడాలి. ఈ రోజైతే వీడియో ఇప్పటివరకు ఆపేద్దాం అనుకుంటున్నా. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ కూడా ఒకసారి వీడియో చూసేసి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు వీడియోలో ఎలా తీస్తున్నానో మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. సో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ మాత్రం చేయండి.